ఉపవాసం చేస్తే గుండెపోటు వస్తదా? ఈ మధ్యన చూసుంటారు మీరు. అసల మీడియాలో గాని, మీరు ఉపవాసం గాని చేశారంటే మీకు గుండె జబ్బులు ఎక్కువొచ్చేస్తాయి, గుండెపోటు వచ్చేస్తుంది. మీకు చాలా ఆర్టికల్స్ వచ్చినాయండి. అసల ఇదంతా ఒక దరిద్రగొట్టు స్టడీ ఒకటుందండి. అదేంటి ఆ స్టడీ అండి, ఆ రీసెర్చ్ స్టడీ కనీసం పబ్లిష్ కూడా అవ్వలేదండి. దానికి పీర్ రివ్యూ కూడా అవ్వలేదు. అది అమెరికన్ హార్ట్ అసోసియేషన్‌లో ప్రెజెంట్ చేశారండి. ఆ రీసెర్చ్ స్టడీ కూడా చూసానండి నేను. అసలు సరిగ్గా చేయలేదు. జస్ట్ ఫోన్ సర్వే చేసి రిసర్చ్ చేశారండి. అసలు ప్రాపర్‌గా కూడా చేయలేదు. అసల ఈ రీసెర్చ్ అనేది వదిలేయండి. అసలు ఉపవాసం అనేదండి ఒక సహజమైన పద్ధతండి అది. మీరు అడవిలో ఉంటే ఒకరోజు ఫుడ్ దొరుకుతది, ఒకరోజు ఫుడ్ దొరకదు. ఇప్పుడు మనం ఈ సివిలైజేషన్ ఫార్మ్ చేసుకొని, ఫుడ్ చైన్ ఆర్గనైజ్ చేసుకొని, మనకేంటి ఫుడ్ ఎప్పుడు దొరుకుతుంది. మీరు అడవిలో ఉంటే ఒకరోజు ఫుడ్ దొరుకుతది, ఒకరోజు ఫుడ్ దొరకదండి. మీరు అడవిలో చాలా జంతువులు చూడండి. ఒక పూట తింటే ఒక పూట తినవు. ఒకరోజు తింటే ఒకరోజు తినవు. సో, ఉపవాసం అనేది ఒక నేచురల్ ప్రాసెస్ అండి. సో, అదేంటి అనాదిగా ఎప్పటినుంచో వస్తుంది. అసలు ఉపవాసం చేస్తే గుడ్డు కూడా వస్తుందంటే అసలు నిజంగా ఆ మాటలకు బుద్ధి ఉందా? అసలు ఆళ్ళకేమైనా జ్ఞానం ఉందా అని నేను అడుగుతున్నానండి. ఇంకా మీకు అర్థమయ్యేలా చెప్తానండి. మీరు చూడండి